నేను ఇవాళ సమాజంలో ఒక మార్పు రావాలి, గుర్తింపు రావాలి, ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏబిసిడి వర్గీకరణ చేసింది. మాదిగ మంత్రి కావాలని కొట్లానే మేము కొట్టాడు. అధిష్టానం పోయి ఇవాళ మాదిగ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను. నా తమ్ముడు ఎమ్మెల్యేలు అందరూ అక్కడ చిన్నోళ్ళు, నేను చెప్తే వినరు వాళ్ళు. అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగమైతే వద్దురా, రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తుంది, సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి నా ప్రయత్నం చేసిన. ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు. మీరు ఓర్వలేకపోయినా ఓర్చున్నారు, అది నీ కర్మ. కానీ ఇవాళ సమాజంలో చెప్పే మాటలు ఒకటి, చేసేది ఒకటి, చీటింగ్ దందాలు, మాఫియా గ్యాంగులు ఏమంటారంటారు, నా దగ్గర చూపెడతారా? అందుకోసమనే ఇవ్వాలి నేను నా మీదనైతే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్నం తిని నా ఇంట్లో నా అన్నంలో ఇష్టం కలిపోయిన ఎవడెత్తుండో మన మీద తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగాన్ని కూడా చెప్తున్నా నేను. నిజంగానే నాకు ఎవరు డబ్బులు ఇచ్చే చెప్పాను, ఎవరు డబ్బులు ఇచ్చాడు చెప్పాను. వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం. ఒక మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది, తుంగతుర్తి ఏం జరుగుతుంది, రాష్ట్రం ఏం జరుగుతుందని మాట్లాడతాం. సార్ అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటారా లేదంటే